యూరాలజీలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి చాలా విరివిగా అందరూ విని ఉంటారు. యాక్చువల్గా అంటే మనం మిత్స్ అని మొదలు పెడదాము. చాలామందికి ఉన్న మిత్ ఏంటంటే సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మహిళల్లో ఎక్కువ, పురుషులకు రాదు అనేది ఒక అపోహ ఉన్నది. దీని గురించి వివరిస్తారా? ఇది మిత్ కాదు, కొంచెం మార్చాలంతే. మహిళల్లో ఎక్కువ కరెక్ట్, పురుషులకు రాదు అని తప్పు. ఓకే. సో మహిళల్లో ఎక్కువ, చాలా చిన్న పిల్లల దగ్గర తీసుకుని పెద్ద వయసు వాళ్ళ దాకా కూడా మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చాలా అరుదుగా, చాలా తరచుగా వస్తూ ఉంటుంది. ఓకే. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీకు యూరినరీ ట్రాక్ట్ తీసుకుంటే 2 కిడ్నీస్ ఉంటాయి. కిడ్నీస్లో యూరిన్ తయారై యూరిన్ ఇట్లా మూత్రాశయంలోకి వస్తుంది. మూత్రాశయం నుంచి బయటకు మూత్రం వస్తుంది. ఈ మూత్రాశయం నుంచి బయటకు మూత్రం రావడానికి మూత్రనాళం అంటారు. ఇది స్త్రీలలో 4 సెంటీమీటర్లు ఉంటుంది అంతే. అదే పురుషుల్లో తీసుకుంటే 25 సెంటీమీటర్లు ఉంటుంది. మూత్రనాళం అనేటువంటిది స్త్రీలలో 4 సెంటీమీటర్లు ఉంటుంది, పురుషుల్లో 25 సెంటీమీటర్లు ఉంటుంది. దీని కారణంగా ముఖ్యంగా అవుట్ సైడ్ ఈ మూత్ర విసర్జన అవయవాలు ఉండే దగ్గర ఉండే బ్యాక్టీరియా అనేటువంటివి లోపలికి వెళ్ళడం చాలా ఈజీ స్త్రీలలో, అదే పురుషుల్లో చాలా కష్టం. కాబట్టి కామన్గా మీరు సెక్షువల్ యాక్టివిటీ జరిగినప్పుడు ఈ జననేంద్రియాల వల్ల జరిగిన రాపిడి వల్ల బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్ళడం స్త్రీలలో చాలా ఈజీ. కాబట్టి స్త్రీలలో ముఖ్యంగా సెక్షువల్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళలో మూత్రంలో ఇన్ఫెక్షన్స్ రావడం అనేది సర్వసాధారణం. అదే రీజన్ అదే మగవాళ్ళలో తీసుకుంటే బ్యాక్టీరియా సెక్షువల్ ఇంటరాక్షన్ జరిగినప్పుడు బయటకు పోయే అవకాశం చాలా తక్కువ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.